హాయ్ అండి, నేను మీ రజనీని. ఏంటి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? బేల్ పూరి ఎలా తయారు చేయాలి ఏంటి అన్నీ చూపించేస్తాను. లిటిల్ కిచెన్లోకి వెళ్దాం రండి. వేరు టేస్టీ, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినొచ్చు. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను. దేనికి అనుకుంటున్నారా? బేల్ పూరి అయితే చేసుకుందాం. చాలా టేస్టీ. చూడండి, కందిపప్పు హాఫ్ బౌల్ తీసుకోండి, శనగపప్పు హాఫ్ బౌల్ తీసుకోండి, పెసరపప్పు హాఫ్ బౌల్ తీసుకోండి. నీట్గా కడిగి బాగా కుక్ చేసుకుని పోపు అయితే వేసుకోండి. నీట్గా పప్పు అయితే కడిగేసుకుని ఒక వంతు పప్పుకి 3 వంతులు అయితే వాటర్ పోసుకుని ఇలా అయితే ఉడికించుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఈ పప్పు అయితే మనం పక్కకు అయితే పెట్టేసుకుందాం. పక్క స్టవ్ మీద అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. వేడి పప్పు ఇలా అయితే వేడిగా ఉండాలండి. బేల్పూరికి అయితే పక్కన అయితే పెట్టుకోండి. బేల్పూరికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. చూడండి, స్టార్టింగ్ అయితే మైదా అయితే ఉండాలండి. ఒక బౌలు, హాఫ్ బౌల్ బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి 2 కాయలు అయితే పచ్చిమిర్చి కట్ చేసుకోండి. నీట్గా కడిగి, టమాటో నీట్గా కడిగి పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా అయితే ఉండాలి. ఆనియన్స్ ఇలా అయితే కట్ చేసుకోండి. రెడ్ ఆనియన్స్ చూడండి, రెడ్ ఇలాగా సేమియాలాగా అయితే సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇలా కొత్తిమీర కావాల్సినంత కొత్తిమీర, ఆనియన్స్ వైట్ ఆనియన్స్ ఇలా అయితే సన్నగా కట్ చేసుకోండి. చాలా సన్నగా ఉండాలి. ఇవన్నీ కూడా పక్కకు అయితే పెట్టుకుందాం. ఒక బౌల్ అయితే తీసుకోండి. మైదా 1 కప్ వేసుకోండి ఫుల్గా. బొంబాయి రవ్వ హాఫ్ కప్, తగినంత సాల్ట్, లైట్గా పసుపు. బేల్పూరికి చాలా టేస్టీ అండి. పసుపు అయితే మర్చిపోవద్దు. 1 స్పూన్లో హాఫ్ అయితే నెయ్యి వేసుకోండి. గట్టిగా పేరిన నెయ్యి అయితే వేసుకోండి. నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నాను. చాలా టేస్టీ. క్రిస్పీగా రావాలంటే కంపల్సరీ నెయ్యి అయితే వేసుకోండి. ఇలా మొత్తం అయితే పట్టించుకోండి పిండికైతే. బేల్పూరికి నెయ్యి ఉంటేనే టేస్టీ అండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. పిండి మొత్తం పట్టించుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకోండి. చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోండి. చూడండి, ఇంత మెత్తగా అయితే కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా అయితే ఉండాలి. కరెక్ట్గా మీకు ఎక్కువ పిండి ఉంటే అన్ని క్వాంటిటీ అయితే డబల్ తీసుకోండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా మూత అయితే పెట్టేసుకోండి. పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇలా చపాతీకి అయితే ప్లేట్ అయితే తీసుకోండి. కొద్దిగా మైదా అయితే వేసుకోండి. మనం తయారు చేసుకున్న పిండి అయితే తీసి చూద్దాం. వావ్, చూడండి పర్ఫెక్ట్గా 5 నిమిషాలు అయితే నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా అయితే పెట్టుకోండి. ఇలా చపాతీలాగా అయితే చేసుకోండి. కొంచెం మందంగా అయితే ఉండాలండి. బేల్పూరి కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అయితే మొత్తం పెద్ద చపాతీ రుద్దుకుందాం. చపాతీ చాలా ఈజీ అండి. ఎవరైనా పర్ఫెక్ట్గా చక్కగా చేసేసుకోవచ్చు. ఎక్కువగా పిండి కూడా పట్టదు, ఎందుకంటే మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం కదా. చూడండి, పర్ఫెక్ట్గా చక్కగా ఈ సైజు అయితే కరెక్ట్గా చేసుకోండి. ఎంత మందంగా అయితే ఉండాలి. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చపాతీ రుద్దిన తర్వాత అయితే ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకోండి. మీకు ఏ క్యాప్ ఉంటే ఆ క్యాప్ తీసుకోవచ్చు. నేనైతే నా జ్ఞాపకార్థం ఇది మా నాన్నమ్మ గారు ఇచ్చిన గ్లాస్ అండి ఇది. నేను ఈ గ్లాస్తో అయితే బేల్పూరి చేయబోతున్నాను. చిట్టి బేల్పూరి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి. మీకు సైజు పెద్దది కావాలంటే పెద్దవి తీసుకొచ్చండి. నాకైతే చిన్నవి ఇష్టం అండి. ఏదైనా పూరియే కదా, అందుకనైతే నేను చిట్టి పూరి అయితే చేయబోతున్నాను. పేస్ట్ కూడా ఎక్కువగా పోదండి. మనం చిట్టి పూరి చేస్తే
చూడండి ఇలా. ఇలా మొత్తం అయితే మనం నీట్గా తీసేసుకుందాం. వావ్, చూడండి ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తయారు చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, ఎంత చక్కగా వచ్చినాయో. కరెక్ట్గా సైజు కూడా చూడండి బిస్కెట్ లాగా అయితే చాలా బాగున్నాయి. సైజు మందం అయితే ఈ మందం అయితే ఉండాలండి. ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇందులో అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా అయితే మొత్తం చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూడండి బాండీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. కావాల్సినంత కోకోనట్ ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. కంపల్సరీ కోకోనట్ ఆయిల్ వేసుకోండి, కానీ కొంచెమే వేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే పొంగు వచ్చేస్తుంది, చూసుకుని అయితే వేసుకోండి. బాగా హీట్ అందిద్దాం. చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. మనం తయారు చేసుకున్న బేల్ పూరి అన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే మొత్తం స్లోగా పెట్టుకోండి. పైకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసేయండి. తిరగేసుకోండి. కలర్ అయితే పర్ఫెక్ట్గా రావాలండి. బేల్పూరికి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి చాలా చక్కగా వచ్చినాయి. అన్నీ కూడా పొంగినాయండి చాలా పర్ఫెక్ట్గా. చిన్న చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కూడా తయారు చేసి ఇవ్వచ్చు పిల్లలకి. నేనైతే బేల్పూరికి అయితే రెడీ చేస్తున్నాను. కలర్ అయితే పర్ఫెక్ట్గా రావాలి. చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యి మనకి ఆయిల్ ఎప్పుడైతే సైలెంట్ అయిందో అప్పుడైతే తీసుకోవాలండి బేల్పూరికి. చూడండి ఫుల్గా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడైతే తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చినాయో. ఇలా ప్లేట్ అయితే తీసుకోండి. మొత్తం మనం తయారు చేసుకున్నాం ఇంట్లో ఇలా అయితే వేసేసుకోండి. బాగా చల్లార్చుకోండి. బాగా చల్లారాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చాలా బాగా పొంగినాయి కూడా చక్కగా. చూడండి చాలా కాలిపోతున్నాయి. బాగా చల్లార్చుకోండి. అన్నీ రెడీ అయిన తర్వాత అయితే ఈ ఆయిల్ అయితే మొత్తం తీసేయండి జాగ్రత్తగా. చూడండి ఆయిల్ తీసి తర్వాత బాండ్లీ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోండి. కావాల్సినంత బాగా కరిగించుకోండి. బాగా కరగనివ్వండి. బాగా హీట్ అవనివ్వండి. జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకోండి. బాగా వేగనివ్వండి. చిట్టి చిట్టి కరివేపాకులు, పచ్చిమిర్చి, వైట్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ ఇలా సన్నగా సేమియర్ లాగా అయితే కట్ చేసుకోండి. రెడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇలా వేయించుకోండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ అయితే చేంజ్ అవ్వాలి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. లైట్గా సాల్ట్ వేసుకోండి. మీకు కావాల్సినంత కారం, పసుపు ఇలా అయితే వేసుకోండి. బాగా వేయించుకోండి. చాలా టేస్టీ అండి బేల్పూరి అయితే. ఇలా అయితే తయారు చేసుకోండి. సూపర్ టేస్టీ. ధనియాల పొడి, ఆల్రెడీ జీలకర్ర వేసాము. లైట్గా జీలకర్ర పొడి, గరం మసాలా, అన్ని మసాలా పొడి అండి ఇది. లైట్గా వేసుకోండి. మొత్తం వేగించుకుందాం. టమాటా పీసులు ఇప్పుడైతే వేసుకోండి. ఇప్పుడు మొత్తం పట్టించుకోండి.
ఇలా అయితే మొత్తం మ్యాష్ చేయండి. చూడండి మనం ఉడికించుకున్న పప్పు ఇలా అయితే మనకు కావాల్సింది అయితే వేసేసుకోవచ్చండి. ఇలా అయితే మొత్తం మ్యాష్ చేయండి. బాగా హీట్ అందిద్దాం. చూడండి పర్ఫెక్ట్గా అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న బేల్ పూరీలన్నీ తీసుకుందాం. స్టవ్ అయితే స్లోగా పెట్టుకోండి. చాలా టేస్టీ అండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా పట్టించుకుందాం. మనకి పప్పు కావాలి ఇంకా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్. హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. వావ్, స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. బేల్ పూరి అయితే రెడీ. వావ్, కడిగి ఆరబెట్టిన కొత్తిమీర. వేడి వేడి బేల్పూరి రెడీ. ఎప్పుడు కూడా బేల్పూరి అండి పొగలుగా ఇలా అయితే తీసుకొని ఇలా అయితే బౌల్లో అయితే వేసుకోండి కంపల్సరీ. సూపర్ టేస్టీ అండి. బేల్పూరి అయితే పొగలు వచ్చేస్తుంది, కాలిపోతూ టేస్ట్ అయితే అదర్సు. వావ్, చూడండి వేడి వేడి బేల్పూరి అయితే తీసేసుకున్నాం. బేల్పూరి కావాల్సిన కార ఇలా అయితే వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇలా అయితే అన్నీ వేసుకోండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ అయితే చాలా సన్నగా ఉండాలి. సేమియాలాగా ఉండాలండి ఆనియన్స్ అయితే. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్. చాలా టేస్టీ అండి. ఆనియన్స్ కంపల్సరీ, కార కంపల్సరీ ఉండాల్సింది. చూడండి బేల్పూరి అయితే రెడీ అయిపోయింది. వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంటుందండి. సూపర్. వావ్, వేడి వేడి బేల్పూరి రెడీ. వెరీ టేస్టీ, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ. సూపర్ టేస్టీ అండి. టేస్ట్ అయితే చూపించేస్తా. వావ్, చూడండి చాలా చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్ టేస్టీ కూడా అండి. చూపించేస్తాను మీకైతే. వావ్, చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వెరీ వెరీ టేస్టీ అండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఆనియన్స్, కార, బేల్పూరి సూపర్ అండి. ఒకే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. వెరీ టేస్టీ కూడా. వావ్, చూడండి ఫ్రెండ్ చాలా టేస్టీ అండి. చాలా చక్కగా ఉంది, చాలా అమృతంలాగా ఉంది. సూపర్ టేస్టీ. ఇలా అయితే పిల్లలకి అయితే కాలేజీ నుంచి వచ్చినప్పుడు, అది చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, చూడండి ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు, మగవాళ్ళు చేలోకి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా అయితే తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైంలో చేసినా పర్వాలేదు. వెరీ టేస్టీ అండి. సూపర్ అంటే సూపర్ అండి. చాలా టేస్టీగా ఉంది. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి మర్చిపోకండి. లైక్ అయితే మర్చిపోకండి. వెరీ వెరీ టేస్టీ. ఇలా తయారు చేసిన తర్వాత, టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. బై బాయ్.